జల్దరు ఫల సువాసన. ఇప్పుడు మన జీవితాల్లో జల్దరు వాసన వస్తుంది. అంతకుముందు మతం వాసన, కులం వాసన, సారాయి వాసన, సుట్టల వాసన, బీడీల వాసన, సిగరెట్ల వాసన. ఒకడు కిస్మిస్ పండు రోజు బాటిల్ తెచ్చుకున్నట్ట. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి వందనాలు అంటున్నాడు బాటిల్తోనే. ఎందురా కనీసం పండగ పూటనే జాతర ఉంటే, ప్రభు కృపండి పొద్దు నుంచి ప్రార్థన చేస్తే దేవుడు ఇచ్చాడు అన్నాడు. ఇంకా ఆడే మారుతాడు. ఏమంటే సారాయి దేవుడు ఇస్తాడా? సారాయి వాసన. కిస్మిస్ పండుగకి వస్తే సారాయి వాసన, జనవరి పండగకి సారాయి వాసన. ఇప్పుడు మాలేస్తున్నారు. 40 రోజులు తాగట్లా, 40 రోజులు మాంసం తినరు, 40 రోజులు చెప్పులు వేసుకో, 40 రోజులు సారాయి తాగరు, 40 రోజులు సినిమాలు చూడరు, 40 రోజులు సిగరెట్లు తాగరు. మా ఊడకుండా మంచి కాసులు డ్రింక్ రోడు 15 పెట్టెలు కాలుస్తారు రోజు సిగరెట్లు. మాలేశాడు, మాంసం మానేశాడు, చెప్పులు మానేశాడు, బాగా ఆటో తోలుతాడు, బాగా డబ్బులు సంపాదించాడు, టికెట్ బుక్ చేసుకున్నాడు. ఎక్కడికి? ఏ ఊరది? అక్కడికి వెళ్ళాడు. నాగపట్నం వెళ్ళాడు. నాగపట్నం వెళ్ళిపోయాడు. మొత్తం ఇచ్చేసాడు. అసలే బోడిగుండి ఏముంది ఆడి దగ్గర, అవన్నీ ఇచ్చేసాడు. ఇచ్చేసిన తర్వాత 40 రోజులు సారాయి, 47 రోజు అక్కడే తాగాడు. వాడిని అడుగు, నువ్వు ఎవడంటే నేను కిస్మిస్ అంటాడు. కిస్మిస్ అంట. అసలు ఆ మాట పలకడానికి కూడా వాడికి సరిగా చేత కాదు. ఎంత విలువ తక్కువ మనుషులన్నీ చూడండి. చాలా భయంకరమైన వాసన. ఆ వాసన దేవునికి ఇష్టం లేదు. దేవుని వాక్యములో ప్రత్యక్ష గుడారములో ధూపము వేసేటప్పుడు, సాంబ్రాణి వేసినప్పుడు ఆ వాసన ప్రభు ఆగ్రానిస్తాడు. ఈ రోజున డైరెక్ట్గా సారాయి తాగే చర్చిలోకి వస్తున్నారు. సారాయి తాగే, అమ్మో దీనికి దండము, ఇది తాగితేనే అమ్మ గండము, అమ్మో దీనికి దండము. కూలోడి కడుపుకు కన్నాము వేసిన, కూలోడి కడుపుకు కన్నాము వేసిన సర్కారు సారాకు సలాము కొట్టాలి. తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వాళ్ళ మనసులోకి వచ్చి. ఏమండి, ఇదేమన్నా గవర్నమెంట్ ఉద్యోగం అయిపోయినాక కొడుకు రావడానికి సిగ్గులేదు నీకు? తాతయ్య తాగుడు పిచ్చి, అయ్యకు అలవాటొచ్చి, కొడుకులకేమో మెచ్చి, మన వాళ్ళ మనసులో చొచ్చి, వారసత్వమైపోయే మందుకు బానిసలైపోయినారు. అందరూ కలిశారు, అంగట్లో చేరారు, సారమేప ముందు సత్కిల పడ్డారు. కిస్మిస్ పండక్కి మందు, జనవరి పండక్కి మందు, మటలాది వారానికి మందు, మంచి శుక్రవారానికి మందు, తాళి కట్టిన నాడు మందు, తాళి తెంచిన నాడు మందు. సరదాగా మొదలయ్యి విషయం అయిపోయింది, నరాలు గుంజింది, నరకానికి కంపింది. కడుపులో పేగుళ్ళు కుళ్ళి, లివర్ వల్లికైపోయే, ఊపిరితిత్తులు ఉబ్బి, గుండెమో ఎండిపోయే, కళ్ళల్లో కాంతులు ఆరి, కాలము తీరిన నాడు మున్సిపాలిటీ వాళ్ళు ముక్కు మూసుకొని కాళ్ళు పట్టుకొని కాటికి పోయింది. దరిద్రం వదిలిపోయింది. ఇప్పుడు ఆ వాసన అంతా పోయింది. ఇప్పుడు ఏం వాసన వస్తుంది? జల్దర ఫలస వాసన. 2వ కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 14 చదువు. అక్కడ 4 వాసనలు ఇచ్చాడు. చదువు తొందరగా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చదువు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క, ఏం మాట, జ్ఞానము యొక్క సువాసనయు కనపరచుచు, ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రం. రక్షింపబడి వారి పట్ల, నశించు వారి పట్ల మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసన గాను, రక్షింపబడుచున్న వారికి జీవార్థమైన జీవపు వాసన. హల్లెలూయా. నా ప్రియురాలా, నీ శ్వాస వాసన జల్దరు ఫల సువాసన. తాళ వృక్షమును ఎక్కుదును అనుకుంటే పరమగీతలు అద్భుతమైనటువంటి సంగతులు పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈ రాత్రి వేళ నీ శ్వాస వాసన కులము కాదు, ఇప్పుడు మతం కాదు. సారాయి పోయింది, సిగరెట్లు పోయినాయి, బీడీలు పోయినాయి, సుట్టలు పోయినాయి, అన్ని పోయినాయి. ఇప్పుడు ప్రార్థన వాసన, యేసయ్య వాసన. ఇంతకుముందు చెమట వాసన, ఇప్పుడు సెంటు వాసన.